సారీ, వాళ్ళిద్దరూ ఎక్కడ నిజాన్ని బయట పెట్టేస్తారని కంగారులో వాళ్ళని బెదిరించాను. నేను ఇప్పుడే డాక్టర్ విశ్రాంత్కి ఫోన్ చేసి జరిగిందేంటో చెప్పలేదు. ఏ భయపడ్డాడన్నా? చూడు, అతను డాక్టర్ కాబట్టి గొడవలంటే భయపడ్డాడు. నన్ను ఆపరేషన్ చేయమని చెప్పు, నేను భయపడతాను. సరే, నేను చెప్పింది విన్న తర్వాత ఫోన్ చేయి. నేను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా బతకలేను. నువ్వు నన్ను ప్రేమించట్లేదని చెప్పు, ఆ తర్వాత ఫోన్ చేయి. అంటే మరి మనం ఇంకేం చెప్పక్కర్లేదు. ఆ గ్యాప్ చాలు, నేను ఫిల్ చేస్తాను. హలో సంధ్య. బ్రహ్మ, ఏమైపోయావు? నేను ఇక్కడ పోరాడుతూనే ఉన్నాను సంధ్య. కానీ డోంట్ వరీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పిల్లని అక్కడ తీసుకొస్తాను. నీ మెడలో తాళి కడతాను. ఈ విషయం పబ్లిక్ అవుతుందని ఆలోచిస్తున్నాను. పోలీస్ కమిషనర్ తో మాట్లాడమంటావా? వద్దు. ఓకే. ఆడు చిన్నప్పుడు అలిక్య మేడంతో చదువుకున్న చిన్నగాడంట సార్. అంతకు మించి మాకు ఇంకేం తెలియదు సార్. నిజం సార్, ఒట్టు సార్. ఉంటాం సార్. ఊరు బయలుదేరుదామా? ఇదేనా రావడం బావా? నాన్నెక్కడ? వెనక పక్క ఉన్నాడు బావా. ఇదేనా బాబా రావడం? పిచ్చేశ్వరిని పిలవండి. నేను చెప్పేంత వరకు ఇక్కడి నుంచి బయటికి రాకు. ఒక్క మాటకే అలా ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? ఇవాళ రేపు మాట మీద నిలబడితే తాట ఊడిపోద్ది. పో. నేను పోతున్నా, ఏదైనా మాట్లాడు. మీరు వండి. నీకు ఢిల్లీశ్వరరావు అని పేరు పెట్టింది ఢిల్లీకి రాజు అవుతావని, అంతేగాని పదవి పోగొట్టుకుని ఇంట్లో కూర్చుంటావని కాదు. సర్లే, పదవి పోతే పోయింది. జనాలు సింపతి పోకుండా చూసుకో. నీకు నా మీదున్న రెస్పెక్ట్ కూడా పోకుండా చూసుకుంటాను. సార్ 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 మినిస్టర్ గారు సార్, ఇక్కడ సార్ మీ వాడు మా అమ్మాయిని ఎత్తుకొచ్చాడు సార్. అంతేకాకుండా బొత్తిగా మర్యాద లేకుండా నన్ను ఈ బాత్రూంలో ఉంచాడు సార్. సార్ నన్ను విడిపించండి సార్, మీ పుణ్యం ఉంటుంది. నేను మీ ఫ్యాన్ని సార్. రాయ్, మనాడెవరో అమ్మాయిని తీసుకొచ్చాడంట, చూడండి రా. చెన్నై పిలుస్తున్నాడు రా. ఈ అమ్మాయిని నా పిలిచింది. పిలుస్తున్నారు కదా, పో. ఎక్కడన్నా ఎక్కడున్నావన్నా? ఈ అమ్మాయి కాదులే, వదలండి. ఈ అమ్మాయి ఎవరు తెచ్చారు? జంగమామ తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు? జంగమామకు పెళ్లి కుదిరితే ఈ అమ్మాయి పెళ్లి వాళ్ళ ఊరికెళ్ళి జంగమామ మంచోడు కాదు, అతన్ని చేసుకోకు అని చెప్పింది. అంతే, జంగమామ కోపం వచ్చి దీన్ని లాక్కొచ్చి పడేశాడు.
పోపో. లోపలికా బయటకా? లోపలికి. వాడిని తీసుకురండి. సార్ థ్యాంక్ యూ సార్. నేను బయలుదేరుతాను సార్. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, నేను మీతో ఫోటో తీయించుకుంటాను సార్. అరే గడ్డం ఫోటో తీ సార్. చెయ్యండి సార్. తీ సార్. నవ్వండి సార్. అలాంటి అమ్మాయిని తీసుకురాక సన్మానం చేస్తారా? పో. ఇట్రారా. ఏంటి వెనక్కి చూసుకుంటూ వెళ్తున్నావు? ఇటేనండి. ఎస్. స్ట్రైట్ బాత్రూమ్. నమస్తే అయ్యా. ఎప్పుడు వచ్చావనే? అమ్మాయితో చిన్నప్పుడు చదివిన చిన్నగాడంటే వాడరా? చిన్నగాడు వాడు ఆ కొండలరావు కొడుకు. వాడితో పందెం పెట్టుకుని మన పిచ్చోడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. వాడు పొలం నేను కౌలు చేస్తానమాట నిజమే కానీ బావా, వాళ్ళు ఎప్పుడు కౌలు కోసం నన్ను కలవలేదు, ఎవరితో కబురు కూడా చేయలేదు బావా. నీకెందుకు అబద్ధం చెప్తాను బావా? వాళ్ళు ఏమన్నా నా చుట్టాలా పక్కాలా? కొండలరావు ఒకసారి ఫోన్ చేసి బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇస్తూ అయితే పళ్ళు ఉన్నట్టు చెప్పినట్టు గుర్తు బావా. అంతకు మించి నాకు ఇంకేం తెలియదు బావా. ఇక్కడ కొండలరావు అని ఎవరన్నా ఉన్నారా? వాళ్ళు ఈ ఊర్లో ఉండట్లేదు. వాళ్ళు ఈ ఊళ్ళో లేరంటయ్యా. బ్యాంకులో ఏ అడ్రస్ ఉందో కనుక్కోండి. బ్యాంకులో కూడా పాత అడ్రస్ ఉందయ్యా. ఇది వాళ్ళు వాడిన ఏటీఎంల లిస్టు. వెతుకుదాం, ఊళ్ళన్నీ వెతుకుదాం. పాదయాత్ర చేస్తూ నాన్న చెప్పినట్టు జనాల సింపతి దొరుకుతుంది. వాడు దొరుకుతాడు. ఈ ఫోటోని ఎవరు ముట్టుకోకూడదని చెప్పానా? నా కూతురు ఫోటో ముట్టుకునే అర్హత ఇంట్లో ఎవరికి లేదు. సారీ అమ్మా, సారీ బంగారం. మా అమ్మ బడ్రా ఆ గదిలోకి ఎందుకు వెళ్ళావే? గదిలోకి ఎందుకు వెళ్ళావే అంటే సమాధానం చెప్పండి. రూమ్ క్లీన్ చేయమని చెప్పింది నేనే. ఏయ్ తాజ్ చెప్పారుగా, వెళ్ళి పని చూసుకో. ఆ గదిలోకి ఎవరు వెళ్ళొద్దు. రంగన్న, ఎంకన్నా, ఈ ఇంట్లో జబ్బేంటో అర్థమైపోయింది. ఇక